చూడు. రే ఇప్పుడే నమ్ముతావు సూపర్ మ్యాన్ అని? మ్యాజిక్ తీసేసరికా కూడా చేస్తాడు. ఆయన సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్. దివ్య దివ్య అంటే అంత భయపడుతున్నావేంట్రా? అవును సూపర్ మ్యాన్, ఫ్లాట్స్ లో అందరికి మేమంటే భయం, కానీ మాకు దివ్య అంటే భయం. ఎలాగైనా దివ్యని కంట్రోల్ చేయాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు సూపర్ మ్యాన్. దానికి దారుణం. దివ్య ఎవరన్నా లవ్ చేయాలి, లేకపోతే ఎవరన్నా దివ్యని లవ్ చేయాలి. లవ్ చేస్తే అప్పుడు దివ్యకి లవ్ చేయడానికి టైం సరిపోదు. ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకుంటది? అలా అయితే నువ్వే లవ్ చేయి సూపర్ మ్యాన్. నేనా? నో నన్ను ఎలాంటి ఆటలు ఎరికించకండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ మీ నాన్నని లవ్ చేయమందమా? మా అమ్మకు ప్రాబ్లం అవుతుంది. ఎవరా? మీ అమ్మకే కాదు, అందరమ్మలకి ప్రాబ్లమే. ఓకే ఓకే ఓకే, మీ అందరికి అంత ప్రాబ్లమ్ గా ఉంటే నేనే లవ్ చేస్తాను. వద్దే సూపర్ మ్యాన్, అది రాక్షసి. పర్లేదురా, మీ అందరి కోసం, నీ కోసం చేస్తాను రా. ఓకేనా? ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది. అసలు ఎవరిని తీసుకెళ్లాడండి పిల్లల్ని? అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే? అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం సేఫా? భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి? కరెక్ట్, భూకంపం ఎప్పుడైనా రావచ్చు. అలాగని ఫ్లాష్ వచ్చేసి వెళ్ళిపోతామా? నువ్వు కూర్చోరా. చూడు గణేష్, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, ఫ్లాట్ ఖాళీ చేస్తే. ఇది అసోసియేషన్ డెసిషన్. సూపర్ మ్యాన్ కాల్ చేయమని చెప్పడానికి వాళ్ళ అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్. దానిలో మనకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా? అట్లీస్ట్ మన మాట విన్నారా? అవును, మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్, మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ, మా అమ్మ ట్రెజరర్ కాబట్టి నేనే ట్రెజరర్. సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి. ఈ డిమాండ్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం. ఓకే? హెచ్చరిక, గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన నిర్ణయం మార్చుకోవాలి, లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇట్లు పిల్లల పోరాట సమితి. మొదలు పెట్టారా? పోరాటం అంటే పోరాటం బాగా ముదిరిపోయింది. ఏంటండి? తెలుసండి, నాకు నీళ్లు రావటం లేదు, అర్జెంటు. అందుకే ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి మాట్లాడుకోండి ప్లీజ్. తప్పుకోండి. హెచ్చరిక, మా డిమాండ్ కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తదుపరి వ్యూహం అమలుపరచబోతున్నాం. ఏం చేస్తారో వీళ్ళు. పిల్లలకి రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది. అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు? పిల్లలా ఉండట్లేదు. చివరికి పవర్ కూడా తీశారు. ఏం చేయాలి ఈ పిల్లల్ని? ఏమీ చెయ్యొద్దు. గణేష్ ఇక్కడే ఉండొచ్చని చెప్పండి. వాళ్ళు ఏమీ చేయరు. అతను ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి. ఏం పాడైపోతారు? గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువేనే. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తారు? నా మనవణ్ణి చూడండి, అప్పుడు ఎలా చదివాడు, ఇప్పుడు అలాగే చదువుతున్నాడు. అలా అంటే మా పాప బానే చదువుతోంది, మావాడు కూడా బానే చదువుతున్నాడు. మరి గణేష్ ఎందుకు పంపించటం? అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ అతనితో బయటకు వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం. ఇక ముందలా జరగకుండా చూడండి. పిల్లలు, మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు. సరేనా? ఓ మీరా? మార్నింగ్. చెప్తాను. తప్పుకోండి తప్పుకోండి. అయ్యో ఏమైంది? ఐసు డోర్ వేసేసుకుంది, తీయడం రావట్లేదంట, ఇరుక్కుపోయింది. ఎవరైనా ఫైర్ సర్వీస్ ఫోన్ చేశారా? ఫైర్ సర్వీసా? అదెందుకు? నువ్వు ఉన్నావు కదా, ఇలా దూకి అలా కాపడే. ఏంటి? ఇలా దూకి ఇలా కాపాడేయాలా? పద. దూకాలంటే డిస్టెన్స్ కావాలి కదా. ఏంటి? ఓకే, ఇక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళి అలా దూకే. ఏమైంది?
పవర్ తగ్గుంటది. ట్రయల్స్ చూసా, ఆల్ రియల్స్ చేస్తా. అదేంటేసు ఇంత చిన్నదానికి నడుస్తారా? ఇదిగో ఇలాంటి ఓపెన్, ఇలాంటి క్లోజ్ అంతే. ఇది నాకు తెలుసు సూపర్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్ కాదు టెస్ట్ చేయడానికి అబ్బాండోరే నన్ను హ్యాక్ చేయమని చెప్పారు. అలా అలా ఇప్పుడన్నా నమ్ముతావా నేను సూపర్ మ్యాన్ అని? నువ్వు దూకింది 8 meters ఒలింపిక్స్ లో, దానికన్నా ఎక్కువ దూకాడు. అది సూపర్ మ్యానా? మరి ఇంట్లో టెస్ట్ చేసావు, ఇంట్లో టెస్ట్ చేసావు, ఇంట్లో టెస్ట్ చేసావు. గణేష్ ని దూకమని ఎవర్రా చెప్పింది? చెప్పకపోతే అందరికీ వాతలు తేల్తాయి. వీళ్ళు చెప్పేలోకం మనమే ఒక్కడం బెటర్. యూ జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకంత ఇంట్రెస్ట్? రారా చేపట్టు. వదలరా. మేము చదవకపోతే కొట్టు, అంతేగాని మా పర్సనల్ మ్యాట్లో తలదర్చుకో. నేను నీకు ట్యూషన్ చెప్పను. పో. అనుకున్నా. వెళ్దాం రండ్రా. ఏ వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నావురా? మేమందరం కలిసే డిసైడ్ చేసుకున్నాం. నేను మీకు ట్యూషన్ చెప్పింది ఇంటెలిజెంట్ కాదమ్మా. మేమేం డౌట్ సగం భయపడకు సూపర్ మ్యాన్. ఒక చేత బుక్ పెట్టుకో, ఒక చేత స్టిక్ పెట్టుకో, అటు ఇటు తిరుగు. అదే ట్యూషన్. రే నా వల్ల కాదురా. ఆ దివ్య పెద్ద మబ్బు. అదే ట్యూషన్ చెప్తుంటే నీకేంటి? ఏంటి నేను మబ్బా? నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకే మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా? ఏంటి నేను చేసా అంటున్నావు? మాకోసం మేము ఎగ్జామ్ రాసావా? ఏయ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేసింది నేను. నీ ట్యూషన్ లో 40% వచ్చింది. గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది. వీడిగా 70%? ముందు వాడిని పాస్ అవ్వమను, తర్వాత చూద్దాం. 70% తెచ్చుకుంటే తెచ్చుకోమని చూద్దాం. ఎండు పెట్టు. దేనికైనా రెడీ. వీటికి 70% వస్తాయి. నువ్వు ఐ లవ్ చెప్పాలి. ఐ లవ్ యూ నా? నీకా? నాకు కాదు, తనకి. నాకేం. ముందు తెచ్చుకోమను, తర్వాత చూద్దాం. రే ఎలాగైనా 70% తెచ్చుకోరా. ఏంటి జోకా? పాస్ అవుట్ నే గొప్ప. 70% సారీ. రే నేను నమ్మే కదరా బెట్ కోసం. నమ్మే నాకే నమ్మకం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు. శుభం పక్కన ఉంది కదా, ఎందుకు రావా? నాకు 70% వస్తుందా సూపర్ మ్యాన్? నా కోసమో నీ కోసమో నీ కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమై నీ కోసమో నీ కోసమై నా కోసమో నా కోసమని నీ కోసమో నీ కోసమని నా కోసమో నీ కోసమో నా కోసం ఈ కోసం కోసమో ఏదో ఒకటి అవడం కోసం నీకు వస్తుంది. వచ్చేలా ఉందిరా. 2 little hands go clap clap clap. 2 little legs go tap tap tap. 2 little eyes are open wide. రే 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 ప్లీజ్ రా, ఈ లాస్ట్ లైన్ ఒక్కటన్నా చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 little head goes side to side.